ఈ ఇంటికొచ్చేసి ఉత్తరంలో రోడుంది. తూర్పులో రోడుంది. దీన్ని ఈశాన్యం బ్లాక్ అంటారు. ఇటొచ్చేసి తూర్పు, ఇటొచ్చేసి ఉత్తరం, ఇటొచ్చేసి పడమర, ఇటొచ్చేసి దక్షిణం. ఈ ఇంటికి మెయిన్ మిస్టేక్ వచ్చేసి ఉత్తరం, తూర్పు హద్దు పైన ఇల్లు కట్టారు. ఇల్లు మొత్తం చూసుకున్నప్పుడు దక్షిణంలో 2 ఫీట్లు, పడమరలో 2 ఫీట్లు వదిలారు. ఉత్తరంలో హద్దు పైన కట్టారు. తూర్పులో కూడా ఏం ఖాళీ స్థలం వదలలేదు ఇంటికి. ఈ ఇంటికి తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు. ఆ మెట్లకు పక్కనే ఒక పిల్లర్ ఎక్స్‌ట్రా ఇచ్చారు. దానివల్ల మొత్తం తూర్పు ఆగ్నేయం మొత్తం ఇంటికి పెరిగిపోయింది. మెట్లకి ఎక్స్‌ట్రా పిల్లర్ ఇవ్వడం వల్ల తూర్పు ఆగ్నేయం పెరిగిపోయింది. ఈశాన్యం కట్ అయిపోయింది ఈ ఇంటికి. ఈ ఇంటికి ఈశాన్యం కట్ కావడం వల్ల ఇంట్లో పెద్ద కుమారునికి, తండ్రికి మనశ్శాంతి అనేది లేకుండా చేసింది. చేసే బిజినెస్‌లో కూడా అభివృద్ధి అనేది ఉండదు ఈ ఈశాన్యం కట్ కావడం వల్ల. ఈ ఇంటికి ఇంకో మిస్టేక్ వచ్చేసి ఇల్లు మొత్తం చూసుకున్నప్పుడు తూర్పు కట్ చేస్తూ లిఫ్ట్ పెట్టారు. దానివల్ల తూర్పు అనేది కట్ అవుతుంది ఇంట్లో నుంచి. ఈ లిఫ్ట్ అనేది ఇంట్లో ఇవ్వాలనుకున్నప్పుడు దక్షిణంలో గాని, పడమరలో గాని ఇవ్వాలి. ఇంటి బయట ఇవ్వాలనుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో కానీ, ఉత్తర వాయువ్యంలో కానీ ఇవ్వాలి. ఈ ఇంటి ఈశాన్య బ్లాక్ ఇంటికి ఉత్తరంలో డోర్ అనేది పెట్టలేదు. దీనివల్ల స్త్రీకి, సిరికి పురోగతి అనేది ఉండదు. తూర్పులో ఖాళీ స్థలం లేకుండా పడమరలో ఖాళీ స్థలం ఉంచడం వల్ల పురుషునికి ఇబ్బంది కలిగిస్తుంది. దక్షిణంలో ఖాళీ స్థలం ఉంచి, ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంచకపోతే ఆడవారి పైన హెల్త్ పరంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఏ ఇంటికైనా 4 మూలలు ప్రహరీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ ఇంటికి ఉత్తరంలో, తూర్పులో ప్రహరీ అంటూ లేదు. ఏ ఇంటికైనా ఉత్తరంలో, తూర్పులో ఓపెన్ టు స్కై పెడతారు. ఎందుకంటే సూర్యరశ్మి అనేది ఇంట్లో పడాలి కాబట్టి. ఈ ఇంటి వారొచ్చేసి దక్షిణంలో, పడమరలో ఓపెన్ టు స్కై పెట్టారు. ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. తూర్పు కంటే పడమరలో ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం వల్ల పురుషుని అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఇలాంటి మిస్టేక్ ఎవరు లేకుండా చూసుకోరు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.